నారద, అన్ని యజ్ఞాలలో జ్ఞానయజ్ఞం గొప్పది. భాగవతాన్ని మాటిమాటికి చదవడమే జ్ఞానయజ్ఞం. భాగవతం పరమ హంస సంహిత. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనే త్రికానికి భాగవత కథాలాపమే గొప్ప బలం. జ్ఞాన వైరాగ్యాలను కలిగిన కష్టం తొలగిపోయి భక్తి సుఖం కలుగుతుంది. భాగవతాన్ని చదవడం వల్ల సకల కలిదోషాలు తొలగిపోతాయి అని అన్నారు. అప్పుడు నారదుడు వారిని, స్వామి, వేదాంతాది గీతా పాఠాలతో జ్ఞానుడు విరాగుడు మేల్కొనలేదు. మీరు అది ఒక్క భాగవతాన్ని వినడంతోనే ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు. ఆ మాటలు విని సనత్ కుమారాదులు, నారద, ఈ భాగవతం సమస్త వేదాంతాల్లోని సారం. భాగవత కథ శ్రవణ ఫలం ప్రత్యేకమైంది. భాగవతం మొదటి నుండి చివరి దాకా సారవంతమైంది. దానిని ఆస్వాదించకపోతే ప్రత్యేక ఫలం దొరకదు. చెరకు గడలో పైనుంచి కింది దాకా తీపి వ్యాపించి ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా తిన్నప్పుడే ఆనందం కలుగుతుంది. అలాగే ఈ భాగవత కథను కూడా సంపూర్తిగా ఉంటేనే విశిష్టమైన ఫలితం లభిస్తుంది. గంగాద్వారం దగ్గర ఆనందమనే పేరు గల పవిత్ర తీర్థం ఉంది. ఆ తీర్థాన్ని అనేక మంది మహర్షులు, సిద్ధులు సేవించారు. ఆ ప్రదేశం పరమ పవిత్రమైంది. అపూర్వ సస్వరూపమైన ఈ భాగవత జ్ఞానయజ్ఞాన్ని అక్కడే నిర్వహించు. బలహీనులైన జ్ఞాన వైరాగ్యాలతో పాటు భక్తి కూడా అక్కడకు వస్తుంది అని ఉపదేశించారు.